ముందు ఈ కార్యక్రమం లేకుండే 20 ఏళ్ల కింద ఇది ఆరంభించబడ్డది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఈ వ్యవసాయ కూలీలు పని కల్పించేటువంటి కార్యక్రమం దేశం కాస్తల్లి ప్రపంచం లెక్క లేదు. కేవలం మన భారతదేశమే వాని చెప్పంటున్నా. ఇప్పుడు పట్టణంలో చదువుకున్న పొలాలు ఉంటారు కదా, అలా పని లేదు. ఆయనకి ఏమన్నా నౌకరు తత్తది లేకుంటలేదు. ఈ కాలంలో ఆ నౌకర్లు కూడా దిక్కు కనబడతలేవు. కానీ పల్లెటూరులో మనం ఒకసారి రేషన్ కార్డు ఉందంటే గ్రామ పంచాయతీ పేరు నమోదు చేసుకుని జాబ్ కార్డు వస్తే పని చూపెట్టాలి. కానీ ఈ పని కూడా ఏమైపోయిందంటే అనుకున్నట్టు పని దొరుకుతలేదు. మనం 100 రోజులు పని అని చెప్పి అంటుండ్రు. 100 రోజులు పని అని చెప్పని ఏం చేస్తుండ్రు, కొలతలు పెడుతుండవ్వా. కొలతలు పెట్టే వరకు ఏమైతుంది, మనం అన్నంత పని అయితే లేదు అని చెప్పని రోజుకు 300 రూపాయలు మనకు పడాలి లెక్క ప్రకారంగా. రోజు 300 అంటే 100 రోజులకు 30,000 రూపాయలు రావాలవ్వా. 100 × 300. కానీ నాకు తెలిసావా, ఈ 30,000 చెడ్డలు అంత 10 మంది కూడా ఉంటూ ఉండరు. అందరికి ఏది ఇచ్చినా రోజుకు 100, 200 పడితే గొప్ప లెక్క అయిపోయింది. నిజమవ్వదమ్మా? నేనేమంటున్నాను, 100 రోజులు నేను నిర్దిష్టం ఎందుకు, నువ్వు ఏం పని చేయాలో చెప్పునాక పని చేస్తాం. ఇలా మనము నాటేసుకుంటానికి గుర్తుపట్టుకుంటాం. 4 మళ్ళీ 3 మళ్ళీ అయితే ఒక మడి మిగులుద్దావా. పిల్లలు చేసుకుంటూ వేసుకోవా. మన పని మనం చేసుకుంటాం కదా. నేనేమంటున్నా, ఎంత పని చేయాలో నాకు లెక్క కొలతలు పెట్టు. ఆ పని ఇలా ఏ కాడికి అవుతుంది, తప్పుతే నేను తెల్లారి చేసుకుంటా. నువ్వు 100 రోజుల నేను నిర్దిష్టం ఉండకూడదు. 100 రోజుల నిర్దిష్టంతో మన అనుకున్న కైకిలు పడతలేదు. నువ్వు రోజుకు 300 అని చెప్పంటున్నావు, 100 రోజులు అంటున్నావు. 100 × 300 ప్రతి కూలీకి, అంటే ప్రతి జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి ఒక వ్యవసాయ కూలీకి సంవత్సరానికి 30,000 కనీసం పడాలి. ఇది 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 నా ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అట్లా అయినప్పుడు మాత్రమే మన గడుస్తుంది. ఈ 300 కూడా ఇప్పుడు ధరలు పెరిగినాయి అవ్వా. ఇలా ఉప్పు, పప్పు, నూనె అన్ని పెరిగలేదు తల్లి. ఈ 300 జాగలో కూడా 400 చేయాలని కూడా ఒక ఆలోచన ఉన్నది. రేపు దేవుని దేవల దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే ఈ ఉపాధి హామీని బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతం పనిచేసిన రోజుకు 400 కైకిలు పడగొట్టాలి. 400 అంటే 100 రోజుల కింద పడుతుందవ్వా. 100 × 400 40,000 రూపాయల కైకిలు పడాలి. ఎవరే కానీ జాబ్ కార్డు కలిగిన వారికి అందరికీ 40,000 పడగొట్టే విధంగా తెలియజేయడం జరిగింది. నేను 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసిన జగిత్యాల. ఈసారి ఏదైతున్నదో నాకున్న అనుభవంతో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికి ముఖ్యంగా రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ గ్రామీణ ప్రాంతానికి సేవ చేయగలుగుతాడు అనే భావనతోని నాకు అవకాశం కల్పించిందమ్మా. వీళ్ళ గ్రామాలు, పల్లెటూళ్ళు అంటే కులానికి ఎవ్వరమైనా రైతులు అవ్వ. మనం వ్యవసాయం మీద ఆధారపడే ప్రతి వాడు రైతే తల్లి. ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుతో పాటుగా రైతు కూలీలు కూడా, వ్యవసాయ కూలీలు. మన వ్యవసాయ కూలీల పరిస్థితి ఏమైపోయిందమ్మా అంటే, కేవలం కలుపు నాట్లప్పుడే పని ఉంటుంది మనకు. కలుపు నాట్లు అయిపోతే పని లేకుండా అయిపోతున్నాం. సంవత్సరానికి 2 పంటలంటే 2 సార్లు నాటు ఉంటుంది, 2 సార్లు కలుపు ఉంటుంది. తర్వాత పని లేకుండా ఉండే వరకు ఎట్లా ఇవాళ రేపు ఇంత పని చేసుకుంటేనే మనం సంసారం గడుస్తుంది. మొగోడు ఎంత పని చేసినా కానీ ఇలా మొగంతో పాటుగా ఆడోళ్ళు కూడా పని చేస్తేనే సంసారం గడిచినట్టుంది. పిల్లల చదువులే కానీ, ఇవాళ రేపు వైద్యం, ఇదంతా సంసారము బాధలు తెలియంది ఉందో అందరికీ అట్లే ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 20 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ, అప్పుడు సోనియమ్మ తల్లి, వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో పని కల్పించాలని పెద్దలు జీవన్ రెడ్డి గారు జగిత్యాల 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. తను
ఇప్పటికి వ్యవసాయం చేస్తాడు రైతు. ఒక రైతే పార్లమెంట్ అభ్యర్థిగా కేవలం కలుపు నాట్లప్పుడే పని ఉంటుంది. మనకు కలుపు నాట్లు అయిపోతే పని లేకుండా అయిపోతుంది. సంవత్సరాన్ని 2 పంటలంటే 2 సార్లు నాటు ఉంటుంది, 2 సార్లు కలుపు ఉంటుంది. తర్వాత పని లేకుండా ఉండే వరకు సంసారము బాధలు తెలియదు ఉందో అందరికి ఎట్లా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 20 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ అప్పుడు సోనియమ్మ తల్లి వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో పని కల్పించాలని, రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 400 అయితే 40,000 రావాలి తల్లి, ఆ విధంగా అమలు చేపించే బాధ్యత నా తల్లి అని చెప్పి అంటున్నా. ఇలా వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి, గడపారలు పారలు తట్టలు అన్ని ఉన్నాయి. లెక్క ప్రకారం ఇవి కూడా సర్కారే ఇవ్వాలి. కానీ వాడు ఇత్తలను మనం పట్టుకొచ్చుకుంటున్నాం. ఈ బరువు మన నిలబడుతున్నది కదా. మంచినీళ్ళ కొరకు కూడా ఏది ఇస్తుందో 5 రూపాయలు ఇవ్వాలి లెక్క ప్రకారంగా. ఎండాకాలంలో ముఖ్యంగా ఎండాకాలంలో ఏది ఇస్తుందో ఎండ తీవ్రత ఎక్కువది కాబట్టి 35% సమ్మర్ అలోన్స్ ఇవ్వాలి. పట్టప్పుడు ఏది ఇస్తుందో 300 రూపాయలు ఇస్తే ఉగాదికి వెళ్ళి మళ్ళా శినుకు పడేదాకా పునాస దాకా ఏదైతున్నదో 35% అంటే 300 జాగల 100 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. మరి మీకు ఇస్తున్నా నాకు తెలియదు కానీ మరి కాస్తల్లి నేనేముంటున్నా ఇదంతా కావాలి తల్లి అంటూ ఇదంతా కావాలి తల్లి అంటూ నేను అసలు ఉపాధి హామీ ప్రవేశపెట్టిందే ఇటువంటి దాని కొరకు ప్రవేశపెట్టిండ్రు. నేనేదైతుందో అనుభవం కలిగి ఉన్నవ్వా, నాకు ఈ కార్యక్రమం మీద అనుభవం ఉన్నది. ఈ కార్యక్రమం నాకు అనుభవం ఉన్నది తల్లి చెప్పంటున్నా. రైతుల పంటల మద్దతు ధరే గాని, ఉచిత విద్యుత్తే గాని, మా ఆడబిడ్డల సంక్షేమ కార్యక్రమాలే గాని, ఉపాధి హామీ గాని ఇవన్నీ కూడా చేసి పెట్టాడుగా బాధ్యత నా తల్లి చెప్పంట. దయచేసి నన్ను ఒకసారి అవకాశం ఇవ్వండి అవ్వా. నా అనుభవాన్ని ఏదైతుందో మనకు పనిచేసేటట్టు, మీకు ఏదైతుందో సంవత్సరానికి 40,000 రూపాయలు పడగొట్టేటట్టు నేను చేసేదానికి నాకు అవకాశం ఇవ్వండి. కొత్తగా వచ్చిన కోడళ్ళ కూడా ఏదైతుందో అత్త కోడలకు రంపం లేకుండా అత్తకారట అత్తకు కోడలు కారట కోరడు. నువ్వు పని చేసుకో 100 రోజులు, నీకు సంవత్సరానికి 40,000 రూపాయలు రావాలి. కోడలు అమ్మాయికి పొలకు దానికి కూడా ఏదైతుందో 40,000 రూపాయలు రావాలి. ఈ విధంగా చేస్తాను తల్లి అని చెప్పి అంటున్నా. దయచేసి అందరూ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారవ్వా, 10 ఏళ్ళే కొత్త నియామకాలు లేవు. టెక్నికల్ అసిస్టెంట్లు కొత్త నియామకాలు లేవు. కాబట్టి ఇవన్నింటినీ బలోపేతం చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పంటే మీరందరూ చేతి గుర్తు కోసం మద్దతు తెలిపి కొట్టేయాలని చెప్పి కోరుతున్నాం తల్లి. ఒకసారి దయచేసి చేయలేపుండ్రవ్వా, చేతి గుర్తుకే అబ్బా కొడుక అవ్వ 2 లేపుతుంది, 2 2 ఒకటి అవుతుంది మనకు. అట్లా ఇంకొక చిక్కున్నది. ఇప్పుడు కుటుంబం అన్నప్పుడు ఏదైతుందో సంసారం పెరిగి వస్తుంది. రేషన్ కార్డు ఏదైతుందో ఇంటికి ఒకటే రేషన్ కార్డు ఉన్నది. కొడుకు ఎదుగుతాడు, కొడుకు లగ్గం అవుతుంది. కొడుకు లగ్గం అయినాక మనకి రేషన్ కార్డు లేకపోయినా ఏమవుతుంది, వాడు దీనిలో పొత్తు అవుతున్నాడు. మనం వేరే పని చూపెడతలేరు. మనం వేరే రేషన్ కార్డు ఉంటే మనం వేరే పని చూపెడతాడు, జాబ్ కార్డు. నిజమాబాద్ అంటే ఇప్పుడు పోయిన 10 ఏళ్ళకి వెళ్ళి రేషన్ కార్డు జారీ చేయలేకపోవడంతో ఏదైతుందో ఈ సమస్య వచ్చి పడ్డది. వీళ్ళు ప్రభుత్వం అమలు చేయాలి పెట్టే సంక్షేమ కార్యక్రమం ఏదన్నా కానీ అవ్వా, ఈ రేషన్ కార్డు ఉంటేనే మన సంక్షేమ కార్యక్రమం వస్తుంది. రేషన్ కార్డు లేకుండా ఏదో వచ్చే ముచ్చట్లేదు. ఒక బస్కి ఒక మాత్రం ఉచితం అని చెప్పంటే ఉచితం అన్నారు, రేషన్ కార్డుకు సంబంధం లేదవ్వా. ఇది కూడా మంచి పని చేసిండు. బస్సులో మనం ప్రయాణం చేస్తే ఎక్కడికి పోయినా కానీ ఆధార్ కార్డు ఉంటే అయిపోయి, రేషన్ కార్డు లేకున్నా కానీ ఎవరు ఎక్కడికైనా పోవచ్చు. బడి పొలాల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఈడు బండోళ్ళు కూడా ఎవరు ఎక్కడికైనా ఉచితంగా పోవచ్చు. టికెట్లు కూడా పోయే సౌకర్యం కలిగలేదబ్బా, పోతున్నా లేదా? అయ్యో నీ అవ్వ, ఇంత మంచి పని చేస్తే కూడా నేను గట్టిగానే ఉంది, ధైర్యం వస్తుంది మాకు కూడా ఇంత చేసిన మంచి పనికి. గట్లానే ఉంది. ఇప్పుడు కరెంటు బిల్లు కూడా మాఫ్ అన్నారు అవ్వ, 200 యూనిట్లు. కాతల్లి 200 యూనిట్లు కరెంటు బిల్లు మాఫీ అన్నారు. దాంట్లో కొద్దిమంది తప్పిపోతున్నారు. వాస్తవంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు మాఫీ అందరికీ రావాలి. కొద్దిమంది తప్పిపోతున్నారు. ఈ 200కి అందరు రావాలి, అందరం గరీబోళ్ళమే. వాళ్ళు రేషన్ కార్డు లేకుండా కారణం ఏదైనా కానీ కొద్దిమంది తప్పిపోతున్నారు.
ఆ తప్పిపోయిన వాళ్ళు కూడా మీరు దయచేసి బిల్లు కట్టకండి. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మీకు ఆ 200 యూనిట్ల లోపు వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు జీరో బిల్లింగ్ చేసేటట్టు ఏదైతుందో ఆదేశాలు జారీ చేసేది. సిలిండర్ బుడ్డి కూడా తల్లి అంటూ నేను 500 రూపాయల కంటే ఎక్కువ ఏదైతే మనం చెల్లిస్తామో మనం తిరిగి వచ్చేటట్టు అని చెప్పంటూ నేను. అట్లా ఇండ్లు లేని వాళ్ళు కూడా ఇండ్ల కార్యక్రమం అవ్వా 10 సంవత్సరాలు గడిచింది తెలంగాణ వచ్చి. తెలంగాణ వచ్చినాక ఇండ్లు మంజూరు మనిషిపోయింది కదా. ఎందుకంటే ఇంద్రమ్మ తల్లి కట్టించిన ఇండ్లు తప్ప ఈ కొత్త సర్కారు వచ్చిన కాడ ఏమైనా ఇండ్లు కట్టించిందా? మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? ఇది మన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అంటే మన ప్రభుత్వం తల్లి. ఇండ్లు లేని వాళ్ళకి అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పి అంటున్నా. నేను అన్వేషణ రెడ్డి ఇక్కడ మన పచ్చని నడుకుడి పక్కపడ్డాడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పి అంటున్నాను. సునీల్ రెడ్డి కూడా అందుబాటులో ఉంటాడని చెప్పి అంటున్నాను.